నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే ఏప్రిల్ ఫూల్స్ గురించి ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే 2019 నుంచి 24 దాకా అందరూ మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే దాదాపు 2 సంవత్సరాల పాటు కరోనా వల్ల దాదాపు పూర్తిగా ప్రపంచమే స్తంభించిపోయింది. సో ఏపీలో కూడా పూర్తిగా ఎటువంటి కార్యాచరణ జరగలేదని చెప్పి అనుకోవాలి. అయితే గడిచినటువంటి అంటే 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు తీయేస్తే 3 సంవత్సరాలలో వీళ్ళు చేసినటువంటి ఒక అరాచకాలు, అవమానాలు, అవినీతి ఏంటనేది ఇప్పుడు పుంకాలుగా వేల కోట్లలో స్కాములు బయటపడుతూ వస్తున్నాయి. అంటే ఎంతగా ప్రజల్ని ఫూల్స్ చేశారనేది మనకు అర్థమవుతుంది. అయితే ఫూల్స్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలను ఫూల్ చేశారని చెప్పేసి అంటుంది. అయితే గడిచిన ఓన్లీ 9 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి, ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి చాలా క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు. కానీ గడిచిన 2019 నుంచి 24 దాకా జగన్ తల్లిని చెల్లిని ఫూల్ చేశాడు, సొంత తండ్రి మీద కేసు పెట్టి ఫూల్ చేశాడు, సొంత బాబాయిని మర్డర్ చేయించి ఫూల్ చేశాడు. అదేవిధంగా ఏపీలో ఉండేటువంటి యొక్క బడుగు బడిగిన వర్గాలు కావచ్చు, లేదా దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, లేదా మిగతా ఎటువంటి చూసుకున్నా సరే అన్ని వర్గాలని కూడా ఫూల్ చేశాడు. సో ఫూల్స్ గురించి మాట్లాడుతున్న ఆర్కే రోజాకి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే ఏం చెప్తారు? ఆర్కే రోజా అనే ఆవిడ ఫూల్స్ డే రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఫూల్ అవడమే కాకుండా వైసీపీని కూడా ఫూల్స్ చేసింది. మీరు అది గుర్తించండి. ఇప్పుడు ఏడాది కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి, వీళ్ళు సంక్షేమాలు ఇవ్వలేదనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో అదే ఈవిడ మాట్లాడింది. నేను తర్వాత ఒక 1000 రూపాయలు పెంచేసి వీళ్ళు ఏదో చేసేసారని మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడేటువంటి 1000 రూపాయలు మీరు పెంచారు అసలు మీ హయాంలో? 5 ఏళ్ల కాలంలో మీరు 250 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు? అలాంటిది ఈ ప్రభుత్వం రాగానే 1000 పెంచడమే కాకుండా అంతకుముందు 3 నెలలది కలిపి 4000 ఇచ్చింది. మీరు 2000 చిల్లర ఇస్తూ వచ్చారు. మీరు కనీసం 3000 కూడా పూర్తిగా చేయలేదు మీ హయాంలో. కాబట్టి నిన్న అసలు ఆవిడ అది మాట్లాడినప్పుడు ఆవిడ ఎంత పెద్ద ఫూల్లో మనందరికీ అర్థమైంది. తర్వాత ఆవిడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారి పథకాల గురించి మాట్లాడుతుంది. ఆవిడ ఎంతసేపు ఆవిడ ఏం మాట్లాడిందో ఆవిడ క్లారిటీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనకి క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కాలేదు. ఆవిడ పెద్ద ఫూల్ అయిందని మాత్రం మనకు అర్థమైంది. ఎందుకంటే ఏంటో సంక్షేమ పథకాలు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాటి గురించి మాట్లాడుతూ దీనికి లింక్ చేయడానికి ప్రయత్నించింది, కానీ అది ఎక్కడ కుదరలేదు. అంటే ఇక్కడ ఏపీ ప్రజల్ని చాలా కంప్లీట్గా ఫూల్స్ చేయాలనే ప్రయత్నం అయితే ఎప్పటి నుంచో చేస్తున్నారు. బాబాయ్ హత్య కేసులో అదే ఫూల్స్ చేశారు అందరినీ. అలా ఫూల్ చేసే 2019లో సీఎం పీఠం ఎక్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా చూసుకుంటే ఎన్నోసార్లు ఫూల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం ఏదైతే ఏపీ ప్రజల్ని. సో ఏ వర్గాన్ని వదిలిపెట్టారు, ఏ వర్గాన్ని ఫూల్ చేయలేదు వైసీపీ వాళ్ళంటే ఏం చెప్తారు? అసలు ఎవరిని వదిలిపెట్టారండి? మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా దళితుల్ని ఫూల్స్ చేసినట్టు ఇంకెవరిని చేయలే. ఎక్కువ శాతం దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళే ఎక్కువ నష్టపోయారు. ఇప్పుడు రెడ్లు ఎలాగా నష్టపోలేదు, నష్టపోయిందంతా దిగువ తరగతి వాళ్ళే, అంటే కింది కులాలు ఐఎమ్ టాకింగ్ అబౌట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మీరు ఇవాళ ఒక చంపించింది ఎవరినండి? దళితులనే కదా. వాళ్ళని చంపించి మళ్ళా వాళ్ళ చేతే మాట్లాడించి ఎవరి చేత? ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, బోర్గడ్డ కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరండి? కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఎంత ఫూల్స్ అయ్యారో వాళ్ళకి అర్థం కాలే ఆ పార్టీలో ఉంటూ. అంటే వాళ్ళకి అట్లాగా కళ్ళు మూసుకుపోయేలాగా చేశారు వీళ్ళు. నేను అనేది ఏంటంటే వీళ్ళు అసలు ఈ వైసీపీ ప్రభుత్వం అనేది 5 ఏళ్లలో వీళ్ళు వాళ్ళు అని లేదు, ప్రతి ఒక్కళ్ళని ఫూల్స్ చేయడానికి ప్రయత్నించారు. అందుకనే ప్రజలు అది గుర్తించే వీళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి వీళ్ళని పెద్ద ఫూల్స్ని చేశారు వాళ్ళు ప్రజలైతే. కానీ అది ఇంకా రోజాకి అర్థం కావట్లే. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది, మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆవిడ పని పాట లేకుండా ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఆవిడకి. అందుకని ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఫస్ట్ ఆవిడ క్లారిటీ లేకుండా ఉంది ఆవిడకి. లేకపోతే అసలు రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఇన్ని పెట్టుబడులు వస్తూ ఉంటే, ఇన్ని కంపెనీలు వస్తూ ఉంటే, ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయించాలి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటూ కూడా ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ఇలా P4 మోడల్ ఒక పక్క, ఇలా రకరకాల విధానాలలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే
ఇవేవి అర్థం కాని రోజా ఇవాళ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి చెప్దామని ట్రై చేస్తూ ఉంటే నువ్వు అసలు ముందే ఈ పోసాని గురించి మాట్లాడు, కొడాలి నాని గురించి మాట్లాడు, వల్లభనేని వంశీ గురించి మాట్లాడు. ఇప్పుడు పేర్ని నాని భార్యకి బెయిల్ రద్దు చేయమని ఎవరో కోర్టుకు వెళ్ళారు, వాటి గురించి మాట్లాడు. ముందు నీ హయాంలో అంటే మీ వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకి ఈరోజు ఎవరెవరు బలయ్యారు, ఎవరెవరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఎవరెవరు జైల్లోకి వెళ్తున్నారు, ఇవన్నీ మాట్లాడు. ఇవేవీ లేకుండా మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేదని దీపం పథకం ఇచ్చారు కదా, మీ హయాంలో చేసిన అప్పులే కదండి ఇవన్నీ. ఇప్పుడు స్కూల్స్కి ఇచ్చినా కాలేజెస్కి ఇచ్చినా ఈ నిధులన్నీ ఎవరి హయాంలో జరిగాయి ఇవన్నీ? నీ కళ్ళు కనిపించట్లేదు అసలు. నువ్వు ఇంత పెద్ద ఫూల్వా రోజా అని అడుగుతున్నాం మనం. ఎన్ని నిధులండి ఇప్పుడు ఇదేంటి చిన్న కాంట్రాక్టర్స్కి ఇచ్చారు కదా, ఇప్పుడు కాంట్రాక్టర్స్కి ఎన్ని వేలు విడుదల చేశారండి బకాయిలంతా కూడా. మరి అది రైతులకు చూస్తే 1650 కోట్లు రైతులకు ఇచ్చారు కదా, మరి ఇవన్నీ కనిపించట్లేదా నీకు? ఇవన్నీ ఎవరి హయాంలో బాకీలు ఉన్నాయి ఇవన్నీ? నీ కోడిగుడ్లు నీ చిక్కీలు ఫోటోలు వేసుకోవటం కాదు మీ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పిల్లలకి ఏ రకంగా చేయాలి, శనివారం ఎట్లా బ్యాగ్ ఫ్రీ డే చేసి వాళ్ళకి ఎలాగ మంచి నీతి బోధన చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మీలాగా ఇంగ్లీష్ మీడియం అని ఇంగ్లీష్ చదువుకోవాలి, ఎవడు కాదని అంటల్లా. కానీ అదే ఒకటే చెప్పి మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఈరోజు ఎందుకు కాకుండా చాలామంది పిల్లలు అయ్యారుగా. మళ్ళీ ఇంకో క్లాస్ చదవాల్సి వస్తుంది కదా ఒకసారి ఫెయిల్ అయితే. నేను అనేది ఏంటంటే ఒక విధి విధానం లేకుండా చేసి 5 ఏళ్ళు వీళ్ళు ఎంతసేపు బటన్ నొక్కామా సంక్షేమాలు ఇచ్చామా, ఇంకెందుకు ప్రజలకి ఇంక ఏ పని పాట వద్దు. వాళ్ళు ఏమంటారు సోమరిపోతులు అయిపోవాలి. వాళ్ళు బటన్ నొక్కి వీళ్ళకి ఓటేస్తే చాలు, తాగేసి పడుకోవాలి. మద్యపాన నిషేధం చేయలేదు. మరి ఇవన్నీ మాట్లాడకుండా నోరు పుచ్చుకుని బతికేస్తానంటే ఎలా? నోరు పుచ్చుకు బతికే ఊరి గంగాళమ్మ అన్నట్ట. అట్లా నోరు పుచ్చుకు పడిపోతే అబద్ధాలు నిజాలు అవ్వవు, నిజాలు అబద్ధాలు అవ్వవు. అయితే ఇదే విధంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అటు పోలీసు శాఖని ఫూల్స్ని చేసి ఐపీఎస్ స్థాయి వ్యక్తులను కూడా ఇప్పుడు అందరు సస్పెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఫూల్ చేసింది. అదేవిధంగా న్యాయస్థానాలలో కూడా మాకు కావాల్సింది 3 రాజధానులు అని చెప్పి ఒక పక్క, లేదు కర్నూలులో ఏదైతే మనకి కోర్టు ఏదైతే వస్తుందో అది అవసరం లేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళే ఫూల్ చేయడం కావచ్చు, ఇలా ఎన్నో ఫూల్స్ చేస్తూ వస్తున్నారు, మనం చూస్తూ వస్తున్నాం. అయితే అటు ఐఏఎస్ని అటు ఐపీఎస్ని మీరు ఇందాక అన్నట్టుగా మద్యపానం మేము రద్దు చేయందే మాకు ఓటు వేయద్దు అని చెప్పేసి అడగమన్నారు. సో అదొక మద్యపానికి సంబంధించినటువంటి వరకు మహిళలకి అక్కడ వాళ్ళని ఫూల్ చేసినట్టు. సరే మద్యం అమ్మిన తర్వాత కూడా నాసిరకం మద్యం అమ్మి ప్రాణాలతో చెలగాటలాడి మద్యం ప్రియుల్ని కూడా మోసం చేశారు, అక్కడ కూడా వాళ్ళు ఫూల్స్ చేశారు. ఇది కాకుండా చిన్నపిల్లలకి సంబంధించి ప్రతి ఒక్కరికి మీకు డబ్బులు వస్తాయి అన్నట్టుగా అమ్మఒడి అని చెప్పేసి అని ప్రతి తల్లిని ప్రతి పిల్లల్ని ఫూల్ చేశారు, 2000 నొక్కేశారు. ఇదే కాకుండా మనం చూసుకుంటుంటే ఏదైతే సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే 5 రూపాయలు అంటే ప్రజలు పేదోళ్ళు అయిపోతారు, పవన్ కళ్యాణ్ సినిమా అయిపోగానే మళ్ళీ ప్రజలు గొప్పలు అయిపోతారు. అట్లాగా సినీ ప్రేక్షకుల్ని కావచ్చు వీళ్ళందరినీ ఫూల్స్ చేశారు. సో ఫూల్స్ చేయని వాళ్ళంటూ లేరు కాబట్టి అందరూ చాలా కలిసికట్టుగా 2024కి అత్యంత పెద్ద ఫూల్ ఎవడు అంటే 151 స్థానాలు వచ్చుంటే అంతకుముందు 170 స్థానాలు మీకు ఇచ్చేస్తామన్నట్టుగా ఫూల్స్ని చేసేసి పూర్తిగా 11 స్థానాలకు పరిమితం చేయించారు ఏపీ ప్రజలు. మొత్తానికి వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఫూల్స్, అదేవిధంగా ఏదైతే ఫూల్స్ని చేసినటువంటి ఒక ప్రజలు చాలా చైతన్యవంతులు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ గమనించారు కాబట్టి వాళ్ళు ప్రతి శాఖలోనూ మనల్ని ఫూల్స్ చేస్తున్నారు, ప్రతి అంశంలోనూ మనల్ని ఫూల్ చేస్తున్నారు కాబట్టి అది బాగా దృష్టిలో పెట్టుకుని మీ పని ఇలా ఉందా అని వాళ్ళని ఆయన ఏమన్నాడు, వై నాట్ 175 నుంచి 151 కాదు ఇంకా ఎక్కువ వస్తాయన్నాడు. నీకు ఎంత ఇవ్వాలో మాకు తెలిసిన 11 కూర్చోబెట్టి మొత్తానికి వైసీపీ వాళ్ళందరి దగ్గర సంక్షేమ పథకాలు తీసుకుని మొత్తానికి ఫూల్స్ చేసింది మాత్రం ఆంధ్ర ప్రజలండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫూల్స్ అందరినీ కూడా ఇప్పుడు జైలుకి పంపించండి అని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. అది సో చూద్దాం మేడం. ఖచ్చితంగా అనవసరంగా ఆర్కే రోజా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి తను ఫూల్ అవ్వడమే కాకుండా ఉన్న వైసీపీ నేతలందరూ అంటే జగన్తో కలిపి అందరూ ఫూల్సే అన్నట్టు మరొకసారి మళ్ళీ నిరూపిస్తూ వస్తుంది. సో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకున్నారు. సో ఇప్పటికైనా సరే ఈ యొక్క ఫూల్స్ నాటకాలు ఆపండి అయితే కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.